వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. ఈరోజు మనకు 2017 పేపరు సైకాలజీ పేపర్ని డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కానిది ఏది అని చెప్పేసి అడుగుతున్నాడు. దాంట్లో వచ్చేసి యాంత్రిక వివేచనము, శాద్విక వివేచనము, ప్రాదేశిక సంబంధాలు ఇవన్నీ కావండి. ఓన్లీ కళాత్మక ఇవన్నీ దానికి సంబంధించినటివే. కళాత్మక సంబంధాలు కానిది దీంట్లో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ మనకు సంబంధించింది. ఇది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఇది మూర్తిమత్వంలోని సంబంధించిన దాంట్లో లెసన్లో ఉంటుందండి, ప్రజ్ఞా పరీక్షలలో ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా అని అంటున్నాడు. ఇది వచ్చేసి సహజ సామర్థ్యం రూపొందుతుంది, జన్యువులు రూపొందుతున్నవి, సమజాతులు రూపొందుతున్నాయి, మూర్తిమత్వం రూపొందుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి మూర్తిమత్వం రూపొందుతుంది. వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ఫలితంగా అంటే జన్యువులు అనేది పరిసర ప్రభావం కాదండి, సమజాతులు కూడా కాదు. ఇవన్నీ హెరిడిటరీ అంటే అనువంశికతకు సంబంధించినటివి. ఈ రెండు అనువంశికతకు సంబంధించినటివి. సహజ సామర్థ్యం రూపొందుతుంది కూడా కాదు, మూర్తిమత్వాన్ని రూపొందుతుంది వ్యక్తి తన పరిసరాలతో అన్నాడు అన్నాడు. సహజ సామర్థ్యం అంటే మనకు మానసిక చలమత రంగం సంబంధించి మన సామర్థ్యం ఏదని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, బ్రూనర్ ప్రకారము ఉపాధ్యాయుల తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలెనన్న సన్నద్ధత విషయం నిర్మాణం వరుస క్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి. దీంట్లో వచ్చేసి ఇది పునర్బలనం అండి దీనికి ఆన్సరు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే, విద్యార్థులు ఉపాధ్యాయులను నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్గ్ నైతికేషన్ సిద్ధాంతంలోనే ఈ స్థాయిలో ఉండాలి. ఇది వచ్చేసి దీనికి ఆన్సరు ఉత్తర సాంప్రదాయక స్థాయి అండి. దీని నుండి సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి, పూర్వ సాంప్రదాయక స్థాయి ఉన్నాయి కదా. ఈ సాంప్రదాయక స్థాయిలోని దశలు 3 దశలు ఉంటాయి. నెక్స్ట్ 6 దశలు ఉన్నాయి, 3 స్థాయిలు ఉన్నాయండి. ఈ 3 స్థాయిలలో ఏ స్థాయి అని చెప్పేసి దాంట్లో మనం చూసుకోవాలి. దాంట్లో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, మనకు ఎబ్బింగ్ హౌస్ ప్రకారము ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరకు జరిగే విస్మృతి శాతం ఎంత అంటున్నాడు. ఇది మనకు 75%. మొదటి రోజుకి వచ్చేసి, రెండవ రోజుకి వచ్చేసి దీనికి వచ్చేసి సంబంధించినది 60%, రెండవ రోజు వచ్చేసింది 50%, మొదటి రోజు ఉంటుంది. మనకు ఎబ్బింగ్ హౌస్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు ప్రతిసారి. ఇప్పుడు కూడా ఎబ్బింగ్ హౌస్ మీద ఛాన్సెస్ ఉంది, ఒకసారి చూసుకోండి. ఎబ్బింగ్ హౌస్ని విస్మృతి, స్మృతి మీద ప్రయోగాలు చేస్తాడు. ఒకవేళ ఎబ్బింగ్ హౌస్ యొక్క ప్రతిపాదించిన గ్రంథం ఏది కూడా అడగవచ్చు. ఆన్ మెమొరీ దాని గ్రంథం సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, విద్యార్థులు సహాయ సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట నియంత్రిత సన్నివేశంలో గమనించబడుతుంది. దీనికి నియంత్రిత పరిశీలన పద్ధతి. పరిశీలన పద్ధతి అంటే మనం ఒక దానిని ఒక విద్యార్థికి సంబంధించిన దానిలో నిర్దిష్టమైనదంటే ఒక రూమ్లో కూర్చోబెట్టి కానీ సరే, మనకు ఎదురుగా ఉన్నదాన్ని సరే చేసేదాన్ని నియంత్రణ పరిశీలన పద్ధతి అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అబ్జర్వేషన్ డోమ్ ఉంది కదా, అబ్జర్వేషన్ డోమ్ని బయట నుంచి మనం చూస్తూ ఉంటాం, దాన్ని నియంత్రణ పరిశీలన. ఎందుకంటే అబ్జర్వేషన్ డోమ్లో ఒక కోతిని కానీ సరే, ఒక కుక్కని కానీ సరే కూర్చోబెట్టి దాంట్లో చూసి మనం బయట నుంచి ఏ రకమైన పరిశీలన అని చెప్పేసి అడిగితే దాన్ని నియంత్రణ పరిశీలన అంటారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే, బోధన పట్ల విద్యార్థుల వైఖరి ద్వారా మాపనం చేయవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. దీనికి నిర్ధారణ మాపనాలు దీంట్లో రేటింగ్ స్కేల్ అంటారండి. వైఖరి అనేది అంటే 1, 2 ఆప్షన్స్ ఇస్తాం కదా, బాగుంది, చాలా బాగుంది, బాగలేదు, చాలా తక్కువ, బాగలేదు, నార్మల్గా ఉందని చెప్పేసానికి రేటింగ్ స్కేల్ ఉంటుంది. ఇది విద్యార్థుల యొక్క వైఖరి అంటే ఇది వచ్చేసి యాటిట్యూడ్ వస్తుందండి. నెక్స్ట్ వన్ కూడా ఇంటర్వ్యూలకు సంబంధించిన లేదు. ప్రక్షేప పరీక్షలు అంటే రోషక్ సిరిమార్ పరీక్షల, తర్వాత టిమాటిక్ అపర్సిప్షన్ టెస్ట్లు, తర్వాత చైల్డ్ అపర్సిప్షన్ టెస్ట్లు ఉంటాయి. ఈ సంబంధించిన క్యుములేటివ్ రికార్డులు అంటే కూడా కాదండి, క్యుములేటివ్ రికార్డులకు సంబంధించింది వేరే క్వశ్చన్ అది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, క్రికెట్ ఆడడంలో విఫలమవుతున్న మిత్రుడిని గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెలకువలు సూచించి రానిచ్చులుగా సహాయం చేసినాడు. ఇచ్చట జరిగిన అభ్యాసన బదలాయింపు అనుకూల బదలాయింపు. ఎందుకంటే మిత్రుడు ఏదైతే ఆడుతున్నాడో దానికి సంబంధించిన మెలకువలకు సంబంధించి సహాయం చేసినాడు, దానికి అనుకూల బదలాయింపు. ద్విభాషా బదలాయింపు రెండిట్లో ఉండాలి. దీనికి వ్యతిరేకంగా ఒకదానికొకటి సంబంధం ఉండకుండా ఉండొద్దు. దీంట్లో -2 అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నది ప్రతికూల, 2 సంబంధం ఉన్నది ద్విభాషా బదలాయింపు రెండిట్లో ఉండాలి. శూన్య బదలాయింపు అనేది దేనికి దానికి సంబంధం లేదు అనేది. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అంటున్నాడు. పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. నేను అంతకుముందు ఒక క్వశ్చన్ ఆల్రెడీ చెప్పానండి. పెరుగుదల అనేది వికాసంలో సంబంధించినది కానీ వికాసం పెరుగుదల సంబంధించినది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి సరైన దాన్ని గుర్తించండి అన్నాడు. దీనికి రైట్, ఇది ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వ్యక్తిలో దీనివల్ల ఏర్పడిన ప్రవర్తన మార్పులను అభ్యాసంగా పరిగణించమంటున్నాడు. ఇది పరిపక్వత. నెక్స్ట్ వన్ చూసుకుంటే, విద్యార్థుల ప్రవర్తన
సమస్యలను పరిష్కరించుటలో వారికంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయం అధికంగా ఉండే మంత్రం ఏదంటే నిర్దేశక మంత్రం. ఆల్రెడీ నేను మంత్రం గురించి క్వశ్చన్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. నిర్దేశక మంత్రం, శ్రేష్టగ్రహణ మంత్రం, అర్ధేశక మంత్రం అని చెప్పేసి వీటికి సంబంధించినది ఇవి ఎవరెవరు ప్రతిపాదించినారనేది నాకు కామెంట్ చేయండి అండి మీరు దీంట్లో. నిర్దేశక మంత్రం, శ్రేష్టగ్రహణ మంత్రం, అనిర్దేశక మంత్రం అని చెప్పేసి ఎవరెవరు ప్రతిపాదించారో నాకు 3 కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అది ఇంపార్టెంట్ అంటే రేపు ఎగ్జామ్లో పేపర్ 1 వాళ్ళకు ఛాన్సెస్ ఉంది. ఈవెన్ దో సోషల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్, సోషల్ వాళ్ళకు కూడా పేపర్ 2 వాళ్ళకు కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది మంత్రం మీద ఎవరు ప్రతిపాదించినదని చెప్పేసి. ఎందుకంటే చాలా షిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి అడుగుతారు అని అడగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి వాటి మీద కొద్దిగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మార్గదర్శనం మీద మంత్రం మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది పద్ధతిలో వ్యక్తినిష్టత అధికంగా గల పద్ధతి అనేది అంతఃపరీక్ష పద్ధతి. దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావనాన్ని కథ రూపంలో చెప్పి ఆ విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చేయించాడు, పునఃస్మరణం చేయించినాడు. పునఃస్మరణం అంటే రికాపులేషన్, అంటే రికాల్ చేస్తున్నట్టు ఒక దానిని మనం రికాల్ చేసి చెప్పడాన్ని కథ రూపంలో చెప్పడాన్ని పునఃస్మరణ. పునరభ్యాసం అంటే మనం చదివిన వైఖరులు, యాటిట్యూడ్స్, రికగ్నైజేషన్, గుర్తింపు. నెక్స్ట్ ఒకటి దీంట్లో ఇంకొకటి మనకు గుర్తింపు గణన ఒకటి ఉంటుంది, తర్వాత ఒకటి పొదుపు గణన ఉంటాయి. 2 గణనలకు సంబంధించిన క్వశ్చన్లు అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఒకసారి చూడండి, దాని మీద కూడా ఫోకస్ చేయవచ్చు. ఎందుకంటే దీని మీద ఈక్వేషన్స్ అన్న ఫార్ములా కూడా అడగవచ్చు. ఎందుకంటే వాటి మీద క్వశ్చన్స్ రేపు వచ్చినప్పుడు మనం అడగడం చేయడానికి పోతే కష్టమవుతుంది. ఇంకోటి ప్రజ్ఞ యొక్క కూడా ఉంది కదా, MA/CA ఉంది కదండి, MA/CA × 100 ఉంది కదా, అది ఫార్ములా, ప్రజ్ఞ ఫార్ములా. దీంట్లో కూడా వచ్చి MA అడిగి CA ఇచ్చి ఎంత అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే పద్మజ 3వ తరగతి చదువుతున్నది. ఆమెకు సెలవు దినంలో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది, కానీ టీచర్ తనను ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయడంలో గల ప్రేరణ. ఇది బాహ్య ప్రేరణ, అంత ప్రేరణ, సాధన ప్రేరణ అంటుండే. ఎందుకంటే ఇది బాహ్య ప్రేరణ అండి. ఎందుకంటే ఆమెకు సెలవు దినంలో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది, కానీ టీచర్ తనను ఇష్టపడనే భయంతో హోంవర్క్ చేయడంలో గల ప్రేరణ. ఎందుకంటే ఇది బాహ్య ప్రేరణ కానీ అంతర్గత ప్రేరణ. ఎందుకంటే ఈమెకు టీచర్ చెప్పలేకపోయినా కూడా సరే ఆమెకు ఇష్టంగా సొంతంగా పడి హోంవర్క్ చేసి ఉంటే అది అంతర్గత ప్రేరణ అయ్యేది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాసపరంగా తరచుగా ఈ క్రింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించును. ఇది తదాత్మ్య సంభ్రమణం అని చెప్పేసి అంటున్నాడు. ఇది ఎరిక్సన్ సంబంధించిన దాంట్లో దీనికి సంబంధించి వస్తుందండి. ఎరిక్సన్ చూసుకోండి, ఎరిక్సన్ ఆల్రెడీ ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్ షిఫ్ట్లో అడిగాడు కాబట్టి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే దీన్ని కేంద్రంగా చేసుకొని బోధనాభ్యాస ప్రక్రియను నిర్వహించాలని NCF 2005 సూచించింది. ఇది విద్యార్థి కేంద్రీకృతనండి. చెప్పాను కదా, NCF ప్రతిదీ సరే స్టూడెంట్ సెంటర్డ్ బేస్ చేసుకొని క్వశ్చన్ చెప్పమని చెప్తుంది. మిగతా అదేం లేదు, టీచర్కి ఎటువంటి సంబంధం లేదు. టీచర్ తోటి కాకుండా ఉండి పర్యావరణాన్ని, ఎన్విరాన్మెంటల్ని అటాచ్ చేస్తూ స్టూడెంట్కి బోధించమని చేసి టీచింగ్ చేయమని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే విద్యార్థుల మానసిక సంతులనాత్మక రంగము అత్యధికంగా దోహదపడే ప్రక్రియ. ఎందుకంటే ఆటలాడే ప్రక్రియ. ఎందుకంటే మానసిక చలనాత్మక రంగము సైకోమోటర్ డొమైన్ ఏమవుతుందంటే మానసిక చలనాలకు సంబంధించి ఆటలు, శరీరాకృతి సంబంధించి వినియోగించే పనులను చేసేది మానసిక చలనాత్మక రంగం. భావేశ రంగం అంటే యాటిట్యూడ్ సంబంధించినది, దృక్పథము, వైఖరి, దీనికి సంబంధించినది. జ్ఞానం అనేది గుర్తించుట, జ్ఞప్తి చెందుట, మెదడుకు సంబంధించినది కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో ఇదొకటి. తర్వాత సైకోమోటర్ డొమైన్ వచ్చేసి ఆటలాడటకు సంబంధించి వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది అభ్యాసన సిద్ధాంతంలో ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినది స్కిన్నర్ కార్యసాధక నిబంధన. ఎందుకంటే ఇది RS టైప్ సిద్ధాంతం అని అంటారండి దీన్ని. ఇది S టైప్ సిద్ధాంతం, ఇది ఒకటి ఉంది కదా తారండైక్ సిద్ధాంతం, దీన్ని SR టైప్ సిద్ధాంతం అంటారు. బ్రూనర్ బోధన సిద్ధాంతాన్ని మరొక పేరు నమూనా బోధన సిద్ధాంతం అంటారు. పావులన్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం కూడా, అది మీకు కూడా తెలుసు. దీనిలో వచ్చేసి బ్రూనర్ బోధన సిద్ధాంతం, తారండైక్ సిద్ధాంతం కూడా ఇంపార్టెంట్. వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి, ఒకసారి దానిని కూడా టార్గెట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే 5వ తరగతి పరిసరాల విజ్ఞాన బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థి యొక్క ఆలోచనలు, భావనలు, సూచనలు వెలుబుచ్చుటకు అవకాశం ఇస్తూ ప్రేరేపిస్తూ తాను ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయునికి క్రింది నాయకత్వ లక్షణాలు కలవు. సహభాయకత్వ నాయకత్వం. ఇది సహభాయ నాయకత్వం అంటే టీచర్కు ఇద్దరికి అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు కాబట్టి సహభాయ నాయకత్వం. అవకాశం ఇస్తలేడు అనుకోండి నిర్దేశిక నాయకత్వం. అనుమతిపూర్తి నాయకత్వం కూడా సేమ్ దీనికి సంబంధించింది కాబట్టి ఇది 2 కూడా ఉంటుంది. జోకరక నాయకత్వం అంటే ప్రతి ఒక్కరు దాన్ని చేసడాన్ని జోకరక నాయకత్వం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఈ నాయకత్వాలు కూడా క్వశ్చన్లు అడుగుతున్నాడు అండి. చూడండి ఒకసారి, నేను చెప్పాను నాయకత్వం మంత్రం మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు, మళ్ళీ అడగడానికి ఛాన్సెస్ ఉంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, SGT వాళ్ళు కూడా 2 చూసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కలిగించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థుల అభ్యాసన జరగలేదు. దీనిని వివరించే అభ్యాసన సూత్రము సంసిద్ధత. ఆల్రెడీ తారండైక్ల సిద్ధాంతం మీద సంసిద్ధ నియమం, తర్వాత కొన్ని ఫలిత నియమము, తర్వాత కొన్ని మనకు
అభ్యాస నియమం అని చెప్పేసి ఈ 3 నియమాలలో క్వశ్చన్లు అడుగుతున్నాడు కాబట్టి వాటి మీద కూడా క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయుని యొక్క రాత పనిని గమనించి తాను అదే విధంగా రాయటను అలవర్చుకున్నట్టుకు ఇందులో ఇమిడి ఉన్న అభ్యాస సిద్ధాంతము సాంఘిక అభ్యాసన సూత్రం అని దీనికి ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆర్టీఏ యాక్ట్ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 2000 కంటే ఎక్కువ ఉన్నచో ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కాకుండా ఉండాలి. ఇది 1:2. దీనికి తర్వాత కొండి మనకు ఓన్లీ ఫస్ట్ క్లాస్ కాబట్టి 1 to 5 అండి. తర్వాత కొండి 5th to 8th క్లాస్ వరకు ఉంటారు కదా. 5th to ఇప్పుడు మనకు 8th క్లాస్ వరకు ఉన్నారు కదా. దాంట్లో వచ్చేసి మనకు 200 మంది దాటిన తర్వాత మనకు సహపాఠ్యక్రమాలు అంటే ఎక్స్ట్రా టీచర్ని విద్యా వాలంటీర్ని తీసుకోవడానికి ముగ్గురు టీచర్లు తీసుకోవచ్చు. ఒకటి మ్యాథ్స్ అండ్ సైన్స్, తెలుగు భాషకు సంబంధించి వీటిలో ఏ టీచర్కి సంబంధించిన మన క్వశ్చన్ అడిగాడు అండి. టెట్లో సైన్స్ వాళ్ళకి అడిగాడు. ఇది మార్నింగ్ షిఫ్ట్ అడిగాడు, 21st మార్నింగ్ రోజు అడిగాడు. వీటి మీద కూడా క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్తన భావనలు గుర్తించి పరిపాలన విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడుగా ప్రవర్తిస్తాడు, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహోపాధ్యాయులతో సరైన సంబంధాలను నెలకొల్పుకోలేక ఒత్తిడికి గురైన ప్రభావంను తరగతిలో విద్యార్థులపై చూపించుట ద్వారా ఉపశమనం పొందుతున్నాడు. ఇది విస్థాపనం అండి. అత్త మీద కోపం దుత్త మీద చెప్పిన, ఎందుకంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయుడు సహోపాధ్యాయులతో చూపలేని కోపం పిల్లల మీద చూపించినాడు. దీన్ని విస్థాపనం అని చెప్పేశారు. ప్రతిగమనం అంటే చిన్న పిల్లవానిలాగా ఏడవడం, తల్లిదండ్రుల ముందర ప్రతిగమనం వస్తుంది. ప్రక్షేపణం అనేది ఆల్రెడీ మీకు తెలుసు. దమనం అంటే ఒక విషయాన్ని అచేతనలోకి పంపడాన్ని దమనం అని చెప్పేసి అంటాము. ఇది ప్రక్షేపణం అంటే ఏం లేదండి. మీకు ఆల్రెడీ మీకు ఈ రక్షక తంత్రాలను ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంటే దీని గురించి కామెంట్ చేయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ రక్షక తంత్రాలు అన్నీ నేర్చుకోవాలని కూడా నేను చెప్పాను. నెక్స్ట్ వన్ చూసుకుంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారము విద్యా సంవత్సరంలో మూల్యాంకనం నిరంతరం జరపాలన్నట్లో బోధనాభ్యాస ప్రక్రియ ముందు, నిర్వహణ సమయంలో, తర్వాత అన్నిటిలో చేయాలి. ఇది సిసి మెథడ్లో కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ చెప్పేసి దీంట్లో ఉన్నాయి. అవి చూసుకోండి. మనకు బోధన జరిగే ముందు, బోధన జరిగిన తర్వాత, బోధన మధ్యలో జరుగుతున్న వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే 26th క్వశ్చన్, ఉపాధ్యాయుడు బోధనాభ్యాస ప్రక్రియ జరుపుటకు ప్రణాళిక తయారు చేయట ఈ బోధన దశకు చెందుతుంది. చర్యాత్మక దశ ప్రీ యాక్టివ్ టెస్ట్ అనమాట. బోధనాభ్యాసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళికలు తయారు చేయడం అనేది ముందే వస్తుంది కదా మనకు అది. నెక్స్ట్ వన్ చూసుకుంటే పరస్పర చర్య అనేది ఇంటరాక్టివ్ వచ్చేసి క్లాస్ మధ్యలో జరుగుతుందండి. నెక్స్ట్ ఇది ఉత్తరాధనం అంటే క్లాస్ అయిపోయిన తర్వాత జరుగుతుంది, పోస్ట్ యాక్టివిటీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని ప్రకారం పిల్లలు ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యాసాన్ని గావిస్తున్నారు, కానీ బహుమతులు పునర్బలం ద్వారా కాదు. ఇది ఏదని చెప్పేసి అంటున్నాడు. ఇది సంజ్ఞానాత్మకవాదము, దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే రహీం తన 12 సంవత్సరాల వయసులో 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అతని మానసిక వయసు శారీరక వయసు కన్నా ఎక్కువనా తక్కువని అడుగుతున్నాడు. ఇది ఎక్కువ. నేను చెప్పే కదండి ఇంతకుముందు MA/CA × 100 వచ్చేసి చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే 12 సంవత్సరాలు అంటున్నాడు. రహితం తన 12 సంవత్సరాల వయసులోని 10వ తరగతి ఉత్తమ శ్రేణిలో అన్నాడు. అంటే ఎంత వస్తుంది? 12 మానసిక వయసు అడుగుతున్నాడా, శారీరక వయసు అడుగుతున్నాడా చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే పియాజే ప్రకారం ఈ క్రింది దశలో పిల్లల సమస్య పరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణంలో ఆలోచించడం, మానసిక ప్రకారం పరీక్షించడం ద్వారా పరిష్కరిస్తున్నారు. ఇది వచ్చేసి అమృత ప్రచాలక దశ. విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యత పిల్లల ప్రజ్ఞాలబ్ధి దాదాపు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. దీనికి ఆన్సర్ 50 to 70%. 140+ ఉన్న వాళ్ళని ఏమంటారు, 90 to 110 ఉన్న వాళ్ళని ఏమంటారు కామెంట్ చేయండి నాకు కింద. అంటే వీళ్ళని ఏ ప్రజ్ఞావంతులు అంటారు, అల్ప ప్రజ్ఞావంతుల, గిఫ్టెడ్ క్యాండిడేట్స్, సాధారణ ప్రజ్ఞావంతులు అనేది ఈ రెండు నాకు కామెంట్ చేయండి. సోషల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చూడండి, ఇప్పుడు ఎగ్జిట్ రాసే వాళ్ళు కూడా చూడండి. మనకి ఈ పేపర్లో కంపల్సరీ అవకాశం ఉంటుంది. అంటే వచ్చే క్వశ్చన్లకు ముందు అవకాశం వచ్చే క్వశ్చన్లు కాబట్టి నేను ప్రీవియస్ క్వశ్చన్లు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.